కోరిక కాబట్టి ఆ కోరికలు బాహ్య ప్రపంచం కోరికలు తీర్చుకుంటూ దుఃఖాన్ని జయించడం అనేది శ్రీ పరంజ్యోతి వాళ్ళు చెప్పినటువంటి వాక్యం. అంతరంగంలో ఏదైతే ముక్తిది అభిప్రాయం ఏర్పడుతుందో ఆ అంతరంగ అభిప్రాయాలన్నీ కూడా కలిస్తేనే బాహ్య ఏ మనిషి అయినా సరే కనబడతాం. జీవించేటప్పుడు అంతరంగంలో ఆనందాన్ని అభిప్రాయం లేని ఆనందం అంటే ఏమి వేరే కాబట్టి ముక్తి పొందటమే బాహ్య ప్రపంచం. ఎందుకంటే మనం ఉండేటువంటి కోశాలు పంచకోశాలు కూడా అన్నింటిని సవరించుకుంటారు చాలా లేకపోవటం వలన పరంజ్యోతి మానవుడికి ఇది ముక్తి దీపం ఆనంద కోసం అండి. ఎన్లైట్మెంట్ చేయటం వలన ఈ ముక్తి దీపం ఉపయోగం. ఏ మనిషి అయినా సరే జీవించేటప్పుడు ఆనందాన్ని పొందాలి అనుకుంటారు. ఆనందం అంటే వేరే కాదు, ముక్తి పొందటమే ఆనందం. ముక్తి ఈజ్ ఈక్వల్ టు ఆనందం.